మనం సంపాదించిన డబ్బంతా బ్యాంకుల్లో సేఫ్గా ఉంటుందని అందరూ అనుకుంటారు. అంతేకాదు వడ్డీ కూడా వస్తుంది కదా అని డిఫరెంట్ స్కీమ్లలో పెట్టుబడుల కింద పెడుతూ ఉంటారు కూడా. కానీ బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ అమౌంట్ దాదాపు 67,000 కోట్లు ఉంది అంటే భారతీయులు డిపాజిట్ చేసి మర్చిపోయిన అమౌంట్ 67,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయితే ఇందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే అన్క్లైమ్డ్ మనీలో ఎక్కువ శాతం సీనియర్ సిటిజన్స్దే. చాలా మంది ఆ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోకపోవడం, దాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న బ్యాంకులు ఆ డబ్బులు తమవిగానే చెప్పుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ 67,000 కోట్లు ఏమీ బ్లాక్ మనీ కాదు, అలానే స్విస్ ఖాతాలో ఉన్న అమౌంట్ కాదు. ఇండియన్ పేరెంట్స్కు చెందిన బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లాకర్ డిపాజిట్లు. బ్యాంకుల్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పేపర్ వర్క్ చేయడంలో చాలా నిపుణులు. కానీ చాలా మంది సీనియర్ సిటిజన్లు పాస్వర్డ్స్ను గుర్తుపెట్టుకోకపోవడం, కేవైసీ డెడ్లైన్స్ను మర్చిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల వల్ల బ్యాంకుల్లో వేల కోట్ల అన్క్లైమ్డ్ అమౌంట్లు ఉండిపోతున్నాయి. ఎవరైనా క్లెయిమ్ చేసే వరకు ఆ అమౌంట్ను బ్యాంకులు ఉపయోగిస్తాయి. బ్యాంకర్లు అకౌంట్ హోల్డర్లకు కాల్ చేసి మీ వాళ్ళ అమౌంట్ బ్యాంకుల్లో అన్క్లైమ్డ్గా ఉంది అని చెప్పే పరిస్థితి ఉండదు. ఎప్పటికప్పుడు మీ పేరెంట్స్ కేవైసీ అప్డేట్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాక నామినీలను కూడా యాడ్ చేయాలి. దీంతో తర్వాత ఆ అమౌంట్ను ఈజీగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ను ఉపయోగిస్తున్నారు, కానీ అకౌంట్లు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అంతేకాక అసలు తమకు ఆ బ్యాంక్ అకౌంట్ ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. రిలేషన్షిప్ మేనేజర్లతో మాట్లాడేందుకు చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడతారు. కానీ మన డబ్బుల విషయంలో మొహమాటం పడితే ఆ డబ్బంతా మనది కాకుండా పోతుంది కదా. గత 2 ఏళ్లలో సీనియర్ సిటిజన్స్ పై సైబర్ క్రైమ్లు 86% పెరిగాయి. దీంతో ఈ అకౌంట్లకు సంబంధించి వచ్చే ఫోన్ కాల్స్ పై అవగాహన ఎంతైనా అవసరం. లేదంటే ఇంతకాలం కష్టపడి సంపాదించిన సొమ్మంతా సైబర్ నిపుణులకు అప్పజెప్పినట్టే అవుతుంది. మీ పేరెంట్స్ డబ్బులు బ్యాంకుకు ఫ్రీగా వెళ్లకుండా ఉండాలంటే చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అందులో మొదటిది కేవైసీ అప్డేట్. బ్యాంకులు మనకు కాల్ చేసి కేవైసీ అప్డేట్ చేయమని చెప్పే వరకు ఆగకుండా మనమే బ్యాంకుకు వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకోవడం మంచిది. ఇక రెండవది నామినీ అప్డేట్. ఫిక్స్డ్ డిపాజిట్ చేసే సమయంలోనే నామినీలను ఖచ్చితంగా పెట్టేలా చూసుకోండి. లేదంటే ఆ తర్వాత మీ పేరెంట్స్ దాచుకున్న సొమ్మంతా తీసుకునేందుకు కోర్టులో నెలల తరబడి పోరాడాల్సి వస్తుంది. ఇక మూడవది బ్యాంక్ అకౌంట్స్. ఎవరికి 4-5 బ్యాంక్ అకౌంట్లు అవసరమే లేదు. అక్కర్లేని బ్యాంక్ అకౌంట్లను వెంటనే క్లోజ్ చేసుకోండి. ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం కంటే డబ్బులు పోగొట్టుకోవడమే ఎక్కువగా జరుగుతుంది. ఇక నాలుగవది రిలేషన్షిప్ మేనేజర్స్. రిలేషన్షిప్ మేనేజర్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండడం మంచిది. మన బ్యాంక్ అకౌంట్స్ పైన అప్డేట్స్ తీసుకుంటూ ఉండాలి. చాలా మంది రిలేషన్షిప్ మేనేజర్లు సీనియర్ సిటిజన్లతో ULIP అగ్రిమెంట్ పైన సైన్ చేయిస్తారు. అలా చేశారంటే మీ ఫాదర్ మీకు ద్రోహం చేసినట్టే అవుతుంది. అది తెలుసుకోకుండా సైన్ చేయొద్దు, ఎందుకంటే అదొక ఫైనాన్షియల్ ప్రోడక్ట్. ULIP అంటే యునైటెడ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఒక రకమైన బీమా ప్లస్ పెట్టుబడి. మీరు చెల్లించే ప్రీమియం ఒక భాగం లైఫ్ ఇన్సూరెన్స్ కవర్కి వెళ్తుంది, మిగతా భాగాన్ని కంపెనీ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది. సీనియర్ సిటిజన్స్కు దీంతో ఉపయోగం ఉండదు. ఈ ULIP ఒక లాంగ్ టర్మ్ ప్రోడక్ట్. సీనియర్ సిటిజన్స్కు ఇంత లాకింగ్ పీరియడ్ అవసరం లేదు. ప్రీమియం కూడా ఎక్కువ ఉండవచ్చు, మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది. సో బ్యాంకుల్లో రిలేషన్షిప్ మేనేజర్లు చెప్పే ఈ ULIP పైన సైన్ చేయకపోవడం మంచిది. ఇక ఐదవది SMS అలర్ట్స్ అండ్ డెబిట్ లిమిట్స్. చాలా మంది ఇండియన్ పేరెంట్స్ బ్యాంకుల నుంచి వచ్చే SMS అంటే OTP అనే అనుకుంటారు. అయితే బ్యాంక్ పేరుతో వచ్చే SMSలు అన్నీ నిజమైనవి కావని తెలుసుకోవాలి. దానిపైన వారికి అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాక బ్యాంక్ లిమిట్ పైన కూడా వారికి తెలియజెప్పాలి. ఇక ఆరవది మేక్ ఆల్ పేపర్స్ ఇన్ అ సింగిల్ ఫోల్డర్. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంకుల వివరాలు ఒకే ఫోల్డర్లో దాచుకోవడం బెటర్. ఎందుకంటే ఏదైనా అవసరం వస్తే వెంటనే ఇల్లు మొత్తం వెతకడం కంటే ఒక ఫోల్డర్ చెక్ చేసుకోవడం బెటర్ కదా. బ్యాంకులు లేట్ చేయడం లేదా గందరగోళం నుంచి లాభం పొందుతాయి. ఫైనల్గా 67,000 కోట్లంటే అది కేవలం సంఖ్య మాత్రమే కాదు, ప్రజల జీవితకాలం దాచుకున్న సొమ్ము. చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఆ డబ్బుల కోసం తమ జీవితాన్ని వెచ్చించారు. కానీ
అది ఇప్పుడు బ్యాంకులకు ఉచితంగా ఇచ్చిన లోన్లా మారిపోయింది. యూపీఐ పేమెంట్స్ వల్ల డబ్బులు పోతున్నాయని బాధపడడం కంటే ఇలా ఉచితంగా బ్యాంకులకు వేల కోట్లు ఇచ్చేయడమే మరింత బాధ కలిగిస్తుంది. అయితే బ్యాంకులు, నియంత్రణ సంస్థల దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు మొత్తం అర్హులైన వారికి చేరేలా అధికారులే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మేరకు అన్క్లైమ్డ్ గురించి అవగాహన కల్పించేందుకు మీ సొమ్ము మీ హక్కు పేరిట 3 నెలల ప్రచార కార్యక్రమానికి అహ్మదాబాద్లో ఆమె శ్రీకారం చుట్టారు.